హాయ్ ఐమ్ డాక్టర్ సతీష్ శర్మ. మిస్అండర్స్టాండింగ్ అబౌట్ గౌట్. ఈరోజు మనం గౌట్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈరోజు క్లియర్ చేసుకున్నాం డౌట్స్ అని. సో ఫస్ట్ గౌట్ అంటే ఏంటి? యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి మీ బాడీలో ఎక్కువైపోయినప్పుడు చిన్న చిన్న జాయింట్స్లో దాన్ని మనం గౌట్ అని అంటాం. సో జనరల్లీ మన గౌట్ ఎందుకు వస్తుందని తెలుసు? ఏదైనా డ్రింకింగ్ వల్ల, లేకపోతే నాన్ వెజ్ తినడం వల్ల, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకు వస్తుందని మనం అందరం ఏం చేస్తామంటే కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయడం, లేకపోతే డ్రింకింగ్ అవాయిడ్ చేయడం చేస్తుంటాం. అయినప్పటికీ మన బాడీలో ఇంకా ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది? సో గౌట్ ఎందుకు వస్తుంది అంటే మీ బాడీ ఫస్ట్ రీజన్ ఏంటంటే టూ యాసిడిక్గా ఉండడం వల్ల, అంటే మీ బాడీ ఎక్కువగా యాసిడిక్గా ఉండడం వల్ల మీకు గౌట్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంటుంది. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ ఇన్ఫ్లామేషన్. ఎక్కడైతే మీకు బాడీలో ఇన్ఫ్లామేషన్స్ ఎక్కువ అవుతుంటాయో దెన్ ఆల్సో మీ గౌట్ అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఎక్కువగా మీ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? అసలు మనకి గౌట్ పెరిగిపోవడం అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన బాడీలో పెరిగిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే మీ లివర్లో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఫస్ట్ రీజన్ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. సెకండ్ రీజన్ ఎలిమినేషన్ ఫ్రమ్ యువర్ కిడ్నీస్. కిడ్నీ అనేది ఏం చేస్తుందంటే కరెక్ట్గా మీ యూరిక్ యాసిడ్ అంతా కూడా బయటికి పంపించలేకపోవడం అనేది మేజర్ రీజన్స్. ఈ రీజన్స్ వల్ల అంటే ఫస్ట్ యూరిక్ యాసిడ్ ఎక్కువైపోవడము మీ లివర్లో, ఆ ఎక్కువైపోయిన యూరిక్ యాసిడ్ని మీ కిడ్నీస్ అనేవి బయటికి పంపించలేకపోవడం, దీనివల్ల మీకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి బాడీలో పెరిగిపోతాయి. సో దీనివల్ల గౌటీ అటాక్స్ అనేవి మనకు రెగ్యులర్గా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ గౌట్ ఎక్కడ వస్తుంది? ప్లేసెస్ అంటే మనకు వచ్చే ప్లేసెస్ ఏంటి? గౌట్ మేజర్గా మనకు చల్లగా అంటే మీ కోల్డెస్ట్ ప్లేసెస్ ఇన్ యువర్ బాడీ అంటే పాదంలో వస్తుంది అండ్ బొటనవేలు దగ్గర కొంచెం వాపులాగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టోఫీ అంటారు, టోఫేషియస్ గౌట్ అని అంటారు. అంటే చిన్న చిన్న జాయింట్స్ మీకు ఓన్లీ కాళ్ళనే కాదు, ఫింగర్ జాయింట్స్లో అండ్ మోకాలు చిప్పలో, డీ జాయింట్లో, లేకపోతే ఎల్బో జాయింట్లో, షోల్డర్ జాయింట్లో, ఈవెన్ కొంతమందికి ఈ స్పైనల్ కార్డ్లో కూడా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పైనల్ స్టీనోసిస్ అని అంటాం. అంటే యూరిక్ యాసిడ్ మనకు జనరల్లీ ఈ గౌట్ అనేది ఓన్లీ పాదాలలో మాత్రమే ఆ బొటనవేలు దగ్గర వాపు వస్తుందని చెప్పేసి అనుకుంటాం. కాదండి, కింద పాదంతో పాటు మోకాలు దగ్గర కూడా వస్తుంది. దాన్ని ఏమంటాం అంటే టోఫేషియస్ గౌట్ అని అంటాం. మోకాలు చిప్పలో కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, దాన్ని టోఫేషియస్ గౌట్ అంటాం. అదే స్పైనల్ కార్డ్లో అయిపోయింది అనుకోండి, దాన్ని స్పైనల్ స్టీనోసిస్ అని అంటాం. అదే మీ ఐస్లో ఎక్కువైపోయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాటరాక్ట్. కిడ్నీలలో స్టోన్స్ లాగా యూరిక్ యాసిడ్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఇన్ని రకాలుగా ఈ యూరిక్ యాసిడ్ అనేది మీ బాడీలో ఉండిపోతూ ఉంటుంది. అంటే దీస్ ఆర్ ద ప్లేసెస్ మీకు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా నిల్వ ఉండే ప్రదేశాలు ఇవన్నీ. సో యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుంది? వాట్ ఈస్ ద మెకానిజం? సో జనరల్లీ మన బాడీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేది డైలీ కాపీ అవుతూ ఉంటుంది. సెల్స్ని కాపీ చేస్తూ ప్రోటీన్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. దాంతో మనకు హెయిర్ సెల్స్ అనేవి ప్రొడక్షన్ అవుతుంటుంది, లేకపోతే మీ స్కిన్ అనేది ప్రొడక్షన్ అవుతుంటుంది, లేకపోతే హార్ట్లో సెల్స్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. అంటే ఈ ప్రోటీన్ అనేది మనకు డిఎన్ఏ అనేది మనకి ప్రోటీన్స్ ప్రొడక్షన్ చేస్తూ బై ప్రొడక్ట్స్ అంటే ఈ మెకానిజం అంతా జరుగుతున్నప్పుడు ఎండ్ ప్రొడక్ట్స్ లాగా మీకు ప్యూరిన్, PURINE అంటాం. ఈ ప్యూరిన్ ప్రొడక్షన్ జరగడం వల్ల దాని ఎండ్ ప్రొడక్ట్ లాగా మనకి యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటుంది. అంటే మనం ఏమనుకుంటున్నాం, యూరిక్ యాసిడ్ అనేది బయట నుంచి తినడం వల్ల వస్తుందని చెప్పేసి మనం పాలకూర ఆపేస్తాము, లేకపోతే ఇంకా షుగర్స్ ఆపేస్తాము. అయినా ఆపేసినప్పటికి కూడా ఎందుకు వస్తుందని అంటే దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ రీజన్. అంటే మీ బాడీలోనే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రెండు రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం ఎట్లా వస్తుంది అని అంటే మీకు యూరిక్ యాసిడ్ మీ బాడీలో ఎండోజినస్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్సోజినస్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఎండోజినస్ ఫ్యాక్టర్స్ అంటే మీ బాడీలోనే ప్రొడక్షన్ అవుతుంది. ఎక్కడ ప్రొడక్షన్ అవుతుంది? లివర్లో, ఇంతకుముందు చెప్పినట్టు. ఎక్సోజినస్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు మనం తీసుకునే ఫుడ్ ద్వారా యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి రావడం. సో ఇలా రెండు ఫ్యాక్టర్స్ ద్వారా మనకు యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువైపోతూ ఉందనుకోండి, అప్పుడు మనకు ఈ సిమ్టమ్స్ ఏముంటాయంటే మేజర్లీ కీళ్ళల్లో, చిన్న చిన్న కీళ్ళల్లో, చిన్న చిన్న జాయింట్స్లో స్వెల్లింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, రెడ్నెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఈ మంట ఎక్కువైపోతూ ఉంటుంది చాలా మందిలో భరించడానికి. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. అండ్ సో మేజర్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది మనకు బయట నుంచే కాకుండా మన బాడీలోనే 2/3 ఆఫ్ ద
యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 1/3 ఫ్రమ్ యువర్ ఫుడ్. అంటే ఇప్పుడు మీరు ఎట్లాంటి ఫుడ్ నుంచి మనకు జనరల్లీ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మీరు నాన్ వెజ్ తీసుకుంటే లైక్ రెడ్ మీట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, సెకండ్ డ్రింకింగ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, థర్డ్ స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు, అండ్ ఇంకా మేజర్లీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, అండ్ డయూరెటిక్స్, మీరు మెడిసిన్స్లో డయూరెటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, లైక్ ఆస్పిరిన్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో వీటి వల్ల కూడా మీకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఇమ్యూనో సప్రెన్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ అనేది బయట నుంచి వస్తూ ఉంటాం. అండ్ వెజిటేబుల్స్లో తీసుకుంటే మీకు బీన్స్ లైక్ గ్రీన్ పీస్ అంటాము, లేకపోతే స్పినాచ్ అంటే పాలకూర, వీటి నుంచి మీకు బీన్స్ మేజర్లీ బీన్ ప్రొడక్ట్స్లోంచి ఎక్కువగా వస్తుంటుంది ఈ యూరిక్ యాసిడ్ అనేది. సో ఇన్ని రకాల ఫుడ్లోంచి మనకు వస్తున్న యూరిక్ యాసిడ్ మాత్రమే గౌట్ కింద మారట్లేదండి. ఈ గౌట్ అనేది మన బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. జనరల్లీ ఈ ప్రొడ్యూస్ అయిన యూరిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే మనకు ప్రొటెక్షన్ ఇస్తుంటాం. జనరల్లీ యూరిక్ యాసిడ్ ఈజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్ అంటే మిమ్మల్ని బయట నుంచి వస్తున్న బ్యాక్టీరియా మైక్రోబ్స్ నుంచి యూరిక్ యాసిడ్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. సో యూరిక్ యాసిడ్ అనేది ఇట్స్ నాట్ ఏ వేస్ట్ ప్రోడక్ట్. యాక్చువల్లీ మీ బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీ బాడీలో జరిగే మెకానిజం ఇదంతా. కాకపోతే అది ఎప్పుడైతే ఎక్కువైపోతూ ఉంటుందో అప్పుడు అది బయటికి ఎలిమినేట్ కాకుండా, కిడ్నీలోంచి ఎలిమినేట్ కాకుండా ఉండిపోవడం వల్ల మీకు ఈ చిన్న చిన్న జాయింట్స్లో అంతా వెళ్ళిపోయి ఉండడం వల్ల మీకు ఈ గౌటీ అటాక్స్ అనేవి ఎక్కువ అవుతాయి. జనరల్ యూరిక్ యాసిడ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ పెరగడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద యూఎస్ ఆఫ్ యువర్ యూరిక్ యాసిడ్. కాకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే కిడ్నీ సరిగా పనిచేయకపోతే మీకు ఇష్యూస్ అనేవి ఎక్కువతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రీజన్ ఈ స్ట్రెస్ అంటాం. ఎప్పుడైతే మీకు కిడ్నీ పైన ఈ అడ్రినల్ గ్లాండ్ నుంచి కార్టిజాల్ రిలీజ్ అవుతుంటుందో దాని బై ప్రోడక్ట్ లాగా కూడా యూరిక్ యాసిడ్ అనేది మారుతుంటుంది. సో దీస్ ఆర్ ద మిస్కన్సెప్షన్స్ అబౌట్ యువర్ యూరిక్ యాసిడ్, గౌట్ అంటాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సమ్మరీ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మీకు యూరిక్ యాసిడ్ అనేది మీ బాడీలోనే లివర్లో ప్రొడక్షన్ ఎక్కువైపోయి కిడ్నీలోంచి ఎలిమినేట్ కాకపోవడం వల్ల వస్తున్న ఇబ్బందే ఈ గౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.